ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అరే ఏంది అమ్మా? ఏం చేస్తానవరా నువ్వు? అది కూరగాయల కాని పోయి అటే ముట్టింది. నువ్వు పోతే అయిపోవు కాదురా, దాన్ని ఎందుకు తోలినావు? నీ అవ్వ, నేను పోతాను సరిగ్గా నీళ్ళు కాగే తానేం చెత్తి అయినా ఎవరు పోతేందే? ఎవరు పోతే ఏందంటానవేంద్రా? నువ్వు బండి మీద పోతే చెప్పని రాకపోదువా? బువ్వ కూర అనుకున్న యాళ్ళాయే ఎటు పోయిందో ఎప్పుడు వస్తుందో. అరే అత్త తీయరాదే, అది తొవ్వంటి రాంగా ఎవరితోనన్నా ముచ్చట పెడుతుంది కావచ్చు. అవ్వర కొడుకో, నా కోడలు మందిలో కలిసి మందితో ముచ్చట పెట్టేది ఉంటే మంచిగానే ఉండరా? అది ఎవరన్నా పిలిస్తే కుయ్యమనదాయే కయ్యమనదాయే, అది ఇంకా మందితో ముచ్చట పెట్టవేయింది అని చెప్తానవా? నీ అవ్వ ఏమవుతానవే? కూరగాయలు ఈడున్నాయి ఆడున్నాయా? ఊరు పెట్టుకుపోయి తీసుకురావాలే. అదే అత్త నిమ్మలంగా. నువ్వు అది వచ్చే వరకు పోయి బియ్యం పెట్టుకో. వృత్తాంది ఇక్కడ. ఆగో ఈడు చెప్పేటోడు అయిందేమే నాకు. పెళ్ళానికి అయితే జామున్నదనే తప్పుకోవురా నువ్వు. పెళ్ళాన్ని ఎన్కేసుకరా. పోయే పో, బియ్యం పెట్టిపోయే. ఈ అదుడు చాలు గాని పోతాన తీ. నీ అవ్వ ఇద్దరు నా తలకే ఖరాబ్ అవుతుంది. ఓ పోయే ఇంతసేపు ఆనే మా అవ్వ కయ్య కయ్య ఉరుతుంది. నేనేమన్నా ఆడుకోవడానికైనా కూరగాయలు లేవడానికైనా మధ్యలో మీ అవ్వ దుకాణంలో ఉల్లిగడ్డలు లేమన్నది, గందికే ఆలస్యం అయింది. పడకే చేతులన్నీ నేను ఇంకా నా మీదకే ఓడతాండు. ఒరుడు కాదు ఉలిగడానికి చంపుతా. మా చంపి అవుతుంది డబ్బులు. అవ్వా ఇగో ఇది వచ్చిందే, ఇగో ఉల్లిగడ్డలు తీసుకో. గిన్నె ఉల్లిగడ్డలేమిటికే? ఇంట్లో లేవానే మీద పెట్టుకుంటా గిన్నె ఉల్లిగడ్డలు. అగో నువ్వే కదా కూరగాయలు కొనుక్కొని రాగా దుకాణంలో పోయి ఉల్లిగడ్డలు కొనుక్కరా అన్నది, గందికే కొనుకొచ్చిన. ఓసిని గండం తానికి నేరుగుతూ నేను ఆలుగడ్డలు తెమ్మన్ననే, ఉల్లిగడ్డలు కాదు. నాకు ఎరికే, నేను ఏ పని చేసినా నువ్వు మెచ్చావని నాకు మా తెలుసు. ఇంకా ఏం చేయి? ఏం తెచ్చినవే ఈ కూరగాయలు? ఈ నంకాయలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర తెమ్మంటే ఈ కాకరకాయ, బెండకాయ పట్టుకొచ్చినవేందే? ఎందుకే నీకు ఇంత జాము? చూసినావురా నీ పెళ్ళాం? ఓ పని చెప్తా ఓ పని చేయబట్టే ఇంకా నా పెళ్ళాన్ని తిడతానవేందే? అవ్వ పొద్దుగా లేస్తాను పడుతుంది. ఇట్లా చేస్తుంది ఇట్లా రారా? అవునే మా అవ్వదేమన్నదేరా అన్న నీకు? అవ్వా అడిగినే దాన్ని. మా అడిగినవుతి ఎందుకు? నేను చేసే పనులకు అన్నిటికీ అంకలు పెడతారు. మీ అవ్వ చెప్పిన కూరగాయలు ఆడలేవు, అందుకే ఉన్నాయి పట్టుకొచ్చిన. అబ్బా ఏదో ఒకటి అండిపోయే. అండపోతే ఏం చేస్తారా? ఇటీ ఏ పని చక్క సాత కాదు. దాంతో ఎందుకు ఎత్తిట్లు పడుతుంది? ఆడలేవని చెప్పంగా దీనికి అర్థం కాదా? సిరనా సిరనా ఓ పెద్దవా లేరే ఏంది ఇంట్లో? ఓ సిరనా అయ్యో శంకర్ నువ్వా? దాకుసో. ఏంది వదినే గిన్నిసార్లు పిలిచినా సప్పుడు చేస్తున్నావు? నేను పోతా అనుకుంటున్నా ఇక. ఎన్నిసార్లు పిలిచినావు? ఇప్పుడే పిలిచివి. ఏమో పని మీద వచ్చినావు? అన్నతో పని ఉండే వదినే. అన్న లేడా? లేడు, ఉండు నీళ్ళు తీసుకొస్తా. నేను గన్నిసార్లు పిలిచిన ఎన్నిసార్లు పిలిచినావు అంటుంది. అబ్బో ఈ వదినకు మీద మీదనే ఉంటే మాటలు ఏమనద్దు. తెస్తానా వదిన నీళ్ళు? పెద్దవా లేదా వదినే? నన్ను గీసి పెట్టుకుని పోతుంది అనుకో. వదినే
ఎక్కడ అంటాను వదినే వదినే ఓ వదినే అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. అన్న ఎప్పుడు వస్తాడో ఏమో ఈ వదిన పిలిచిన లోపలికే పోయింది. ఏం అర్థమైతే నాకు పెద్దవా పెద్దవా లేదా వదినే కొంచెంగా ఛాయ్ పెట్టుకురారాదు. చప్పులు లేదు అందరూ అంటే ఏమో అనుకున్నా. ఈ వదినే మందిలో కలవది మందితో మాట్లాడదంటే ఏమో అనుకుంటే నిజమే. చప్పులు లేదు సై లేదు మనిషి ఇంటికాడ కూర్చున్నానికి ఇంత కూడా తెలుస్తుంది బాబు. ఈ అన్న ఎప్పుడు వస్తాడో ఏమో. అమ్మా ఈ వదిన బయటికి రాదు, నాతో మాట్లాడదు. ఎంతసేపు ఉండాలి ఇడా ఏ పోతా గంట అని వచ్చి అగో ఎప్పుడు వచ్చినావురా? పోతాను ఇంట్లోదా నీ అవ్వ అచ్చుడు మునిగిపోను. నేను వచ్చి గంట అవుతుంది కాదే. వదలలేదారా ఇంట్లో? ఓ అదినే ఉన్నది ఇంట్లోనే ఉన్నది. ఏంద్రా గట్లాంటున్నావు? దా ఇంట్లో పోదాం. ఏ రాబా అచ్చుడుకున్నావారా? నేను వచ్చి గంట అవుతుంది వదిన నీళ్ళు ఇచ్చింది మొక్కనే చూస్తలేదు. నువ్వు వచ్చి గంట అవుతుందారా? అవురా వారి మరి నేనేటివేనా? నీ అవ్వ నువ్వేటివేనా నాకే వెరకరా? నీకెట్లా తెలుస్తుందిరా? గా లచ్చక్కోళ్ళ ఇంటికి పోయినరా తొక్కు కూసేటి మీద మామిడికాయలు తెంపిస్తారంటే ఇవరు రాగా నిర్ర నీలిగిన వాళ్ళు తెంపించింది లేదు, నేను తెచ్చుకున్నది లేదు. నీ సాత్రం అయిందిరా నా పని కూడా ఎవరు పట్టించుకోలే. ఏ అవ్వ గిట్టుంటారా మనుషులు? ఇంటికైతే మనిషికి విలువేయరానే? ఏం చెప్పాలిరా కొడుకా, దాని జాము పాడుగాను దాని అవ్వ కడుపు గాల. ఇంటికి మనుషులు ఎవ్వరు వచ్చినా గిట్లనే చేస్తాందిరా. ఎవరి మందలిచ్చు లేదు, మాట్లాడు లేదు. ఇంటికి ఎవ్వరు వచ్చినా ఓర్వదిరా. చెప్పి చెప్పి ఆట కత్తాంది. మందికి చెప్పుకుంటే మానం పోతుందని ఒక్క సత్తాండ్రా. నేను వచ్చినా కదా పా ఇంట్లోకి పోదాం, సాయ పోతా. సాయ పోతావానే? నీళ్ళు ఇచ్చిపోయింది కంటే వదినే కొద్దిగా సాయ పోయావా అని అడిగిన చప్పులు లేదు. అన్నిటివేందని అని అడిగిన చప్పులు లేదు. మా పెద్ద వేటివేందని అడిగిన చప్పులు లేదు. నన్ను అడిగినావు కొడుక పెద్ద వేదన్నవా? అడిగిందే. ఏంద్రా అదేమన్నా దాని అవగాహన పోతాందా? పా నేను పోతా తాగు. ఏంటిదే పోసేది? సాయరా మరిగా సాయాను అందరు చూసుకోలేమని అనుకుంటారు. నాకేమద్ది నేను పోతానా? ఆగురా వచ్చిన ముచ్చట ఏందో చెప్పు. ముచ్చట్నా? నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నేను చెప్పపో. ఏంది పాడుకోవు వారి గంట గంట ఆయన వచ్చి తోడే వరకు చెప్తే ఇజ్జత్ పోద్ది మళ్ళా. ఏంది ఈ బాడకావు గింతగా నీలుగుతాండు? పా మళ్ళా పోరా నువ్వే. పెద్దవాడిని వచ్చినప్పుడు చెప్తా. ఆడకావు నా మీకే లేదు. ఎక్కడ యాన్నే పెడతారు అంత అంగడి ఓ చదువు లేదు ఏం లేదు. వార్సీనా ఏం చేస్తానవరా ఇంట్లో? ఇట్లా పిలుతాడు రాడేమే ఓర్ వారియే. అన్ని పెంట మీద వారేసినట్టే, ఏది సుధరాయించుకునే లెక్కే లేదు మీ దగ్గర. ఆగో రాడేమే వీడు ఓర్ వారియే. ఏందావా ఊరుతున్నావు? ఏంటిదా ఇక సిమెంట్ బత్తాలు నానావు గట్ట గడ్డ కట్టినాయి. అవి చదువుకునే రీతి లేదారా? ఇగో ఈ పైపులు ఈయనే వారెత్తివి, ఆ కట్టెలు చదరలే, ఈ సిమెంట్ పెళ్ళలు చదరలే. గిట్నే ఉంటాదిరా, చదువుకోరారా? చెప్పేదాకా ఏ పని చేయవేంద్రా నువ్వు? ఇంట్లో ఏం చేస్తానవరా నువ్వు?
బోకూర అంటున్నావా? ఏ ఊకోయే నేను బోకూర అంటున్నానే. మరి లేకపోతే ఏందిరా ఈ పని చేసుకోవా? దాన్ని విలువ పోరా ఈ మక్క కుండలు ఎత్తిపోతాం మబ్బచ్చి పాడే నాన కొడుతుంది కావచ్చు. ఏ నేను పిలిచి ఏడొస్తుంది అది, నువ్వు పిలుచుకోపా. నువ్వు ఇంత రాదారా? ఆవో గసొంటి పెళ్ళాం నీ పెళ్ళాం మాట చెప్పంగానే చిరుక్కున పని చేస్తుంది. నీకే విలువిత్తలేదు. ఏం మనిషివిరా నువ్వు? ఏం వరుతానవే తోవలా పో పిలుచుకోపో. నీ మా పిలుచుకుంటా కానీ ఒక సిమెంట్ బత్తాలు చదువుపో అంత చెత్త జామ అయింది దాని కింద. చదువుతా పో. ఏందో పెళ్ళాం మాట వింటాడని చెప్తాడు ఇంకా. ఏంద్రా ఎనుకుంటే వస్తాను బత్తాలు తీసినావా? ఏ కవి నాకెళ్ళెత్తే నువ్వు చిత్రంగా ఎప్పుడు చెప్తాను కానీ మరి ఎవరు తిస్తారా? శంకరగడ వచ్చినాక తిత్తతి అప్పటికి కాయ కాయ వరుతాను నా ఒకరిని ఎత్తే అని అవి. ఏం పని చేస్తావురా? పెళ్ళ గోలిచి పెట్ట తట్టెడు తింటావు కదరా అట్టి తట్టువరలోడు కూర్చోవు నా కడుపులా. నీ పెళ్ళ పెట్టలేదు పిలు భవానీ వా భవానీ. అది ఈ ఇంట్లో ఉందే భవానీ అగా వెళ్తలేదేమరా దాని జాము గిది దాని జాము లెక్కలు గిది భవానీ అగా తలుపు కొట్టప్పుడు వెళ్తలేదురా. అది పండుకున్నట్టుంది అది. ఎందుకు కొడుతానవే? పని కంటే ఎక్కువ పండుగగా ఉన్నారా నీ పెళ్ళానికి? నేను పిలుతావు భవానీ భవానీ. ఏందమ్మా ఏమో దర్వాజాను కొట్టేది కొడుతున్నావు? ఏమిటండి మీరు మాట్లాడేది? ఇన్నావురా నీ పెళ్ళానికి ఈనొచ్చు కూడా ఇంట్లోకి వెళ్తలేదు. ఏమైందే కింద సేపు వెళ్తే కూడా వెళ్తావు? పండుకున్నా. కరెక్ట్ మనిషి అబ్బా నేను చెప్పలే అనే అది వండుకుంటదే. అయ్యే పండుకుంటది అని చెప్తానవా? బాగా పడంతా ఎవరు చెప్తారా? 7 పడాలు పెట్టి పెండ్లాం పన్నది అని చెప్తాను. మా అక్క కుండలు ఎత్తేది ఉన్నది. ఏహే నేను రానత్తమ్మా, నేను చెయ్య, నువ్వే వేసుకపో. పని చెయ్య అంటే ఎట్లనే తినుకుంటే నడించమంటావా? అవురా ఎన్నొద్దులని చేయాలా నేను? నీ పెండ్లానికి పని చేయమని చెప్పవా? నేనేం చేయకుండానే ఉంటానన్నా. నేను అండతలేను పెడతలేను, మీరు తింటలేరు. ఇక ఒక అండి పెట్టంగానే అయిపోయిందానే? ఇవి అన్ని పనులు ఎవరు చేస్తారే? మొన్న నాకు కందిపప్పు బదలు దేపో అంటే తెచ్చినవానే గల్ ఇంటికి పోయి కైకిలు పైసలు అడకరమ్మన్నా అడకొచ్చినవా? నువ్వు గిట్లా మందిలో కలవవాయే మందితో మాట్లాడవాయే. నీ మెదిలే తీరు చూసి మంది నబరొక్క మాట మాట్లాడబట్టే. ఎవరేంది మాట్లాడేది? నేను అన్ని పనులు చేస్తా. అన్ని పనులు చేస్తావా? చేస్తావు కదా అన్ని పనులు. చేస్తా. అయితే గల లచ్చక్కోళ్ళ ఇంటికి పోయి మాడికాయలు దేపో తొక్కు పెట్టుకుందాం. నాకు మందిళ్ళ పొంటి పోవడం నచ్చది. ఇంకా మందిళ్ళ పొంటి పోయే పనులు నాకు చెప్ప, నేను చెయ్య. ఆగో చూసినావురా పని చెప్తే ఇట్లా మాట్లాడుతుంది. ఇక ఏడిన్నదన్న మాట అది. ఏ ఊకావా ఒక్కొక్కరు పని ఉన్నా లేకున్నా మందిలో పొంట బాగా గిరుకోలే గిర్ర గిర్ర తిరిగేస్తారు. అది మంచిగా ఇంట్లోనే ఉండబట్టే దాని ఏమో తిట్టబడుతుంది. ఆహా నీకు అట్లా అర్థమైన అది కొడుక మా అయ్య కదనే. సిగ్గులు ఎదురా బాడకావు. పెళ్ళానికి పని చెప్పాలని రీతి లేదు. నేను చెయ్య, నువ్వే వేసుకపో. లగ్గం కాక ముందు ఎట్లా వేసుకున్నావు? నేనే వచ్చి చేసినా, ఇప్పుడు కూడా గట్లేమో వేసుకపో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ తిరుగుపో చేయిపో అని ఏమున్నా మంది ముచ్చట్లు తీస్తావు. ఆగో చూసినావురా ఏ మాటకు ఆ మాట చెప్పబట్టే. గిట్ల చేసినాక ఇంకెందుకురా చెప్పి? నీ భయం లేకపోయే నా భయం లేకపోయే. ఇక ఉండు గౌరమ్మ ఇంట్లోనే ఉండు, ఏం పని చేయక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోర్రి. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అబ్బా నువ్వు దండను ఉన్నవే అన్న. గీ పైపు తేవడానికి నన్ను వండుకుని తీసుకొస్తావి. అరే పొలానికి నీళ్ళు వారినవారే ఈ పైపు ఆడు ఉండే ఏం చెప్తుందిరా? ఇది మనం తీసుకురాలని అవ్వకు తెలిసిందనుకో నిన్ను నన్ను కాలువల ముస్తుంది. నా భయం నాకుంది, నీకేమేరకరా? అంత భయం ఉన్నాక మంచిగా ఉండు. నీకట భయం ఉన్నాక వదిన గట్టు ఉండునా?
ఏమైందో వదినకు? ఏమైందా ఏమైందని ఎట్లా అడుగుతానో నువ్వు? పెద్దమ్మ నువ్వు ఎంత గోసవుచ్చుకుంటుంది? ఎప్పుడన్నా ఇంటికెళ్ళి బయటికి వెళ్ళిందా? ఎవరితోనన్నా కైకిలి వేయిందా? అసలు ఇవన్నీ ఎందుకు? ఎవరితోనన్నా మాట్లాడుతుందా? అన్నీ తెలుసు కూడా ఎందుకు మాట్లాడుతున్నావని నాకు అర్థం కాదు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఏ నాకు నచ్చలేదే వదినే, నువ్వేమని అనుకో. ఏందిరా నువ్వు కూడా పోలేటి ఎవరివి? ఎడ్డిచుడు కాదే, పోనీ అడుగు నేను మీ ఇంటికి వచ్చిన నీతో మాట్లాడదామని. నువ్వు లేవు, పెదవలేదు, వదిన ఒక్కతే ఉన్నది. వదినే అన్నాడు అని అడిగిన, వచ్చింది నీళ్ళు ఇచ్చింది, కథం అవతల పడ్డది. ఓ వదినే అన్నట్టు వేయండు అన్న, సప్పులు లేదు. ఓ వదినే పెద్ద వేటి వేయండి అన్న, సప్పులు లేదు. కొద్దిగా సాయం అవుతావా వదిన అన్న, సప్పులు లేదు, ఏది లేదు. నేను కూర్చొని నా ముడ్డి కాయ కాసింది కానీ అది నేనైతే బయటికి రాలే. ఇక లేకపోతే ఏం చేయమంటావే? నచ్చలే. దాని గుణం పాడగానికి అట్లే ఉంది దాని గుణం కానీ ఊకో. పో పో, ఈ నీళ్ళు తాగి ఆ నువ్వు చెట్లలో నీళ్ళు వారుతానే లేవో చూసిరా పోయే. ఇందా ఇది అబ్బో దీంజాం పాడవడా ఏమైనా పోలే. మొత్తుకుంటా అంటే చెవు మించాలు పేను వారినట్టే చేస్తాంది కదా. అవునే నీ జామున అలగు పట్ట, నీ బలుపు బండల్లో పోను, నీ చెవులలో చెట్టు మోసిన గంతగానో వరుతానా ఇనబడతలేవానే? గా నువ్వు చెట్లకు నీళ్లు పట్టినాయా లేవో చూసిరాపో అన్న. ఏందత్తమ్మా పిలిచినావా? వావ్వో దీంజావు పాడువాడా, ఇగురం ఇళ్ళకి పోతానట పందిరి పచ్చబడ్డదట్నే, గట్లున్నది నీ సాత్రం. లొల్లి అవుతుందేవే మళ్ళా? మళ్ళాడేమో లొల్లు పెట్టుకుంటాను రా. రారా చూసేస్తుంది. నేను రానాడికి. అరే రారా నేను లేనారా దారా. అరే నేనా చేంజ్ అన్న కాడా? నేను ఉక్కొని వాళ్ళిద్దరు రారా నీ దయా. సరేపా మళ్ళీ పెట్ట పెట్టిర్రో. మొత్తుకొని నేనే అత్తి పందప్పించుకోవడానికి గింతిగురమా అని నీకు? నేను అంత మనసులో అట్టలేదు అత్తమ్మా, నాకు ఇనవాలేదు. ఏంది ఇనవలేదా? ఇక నీళ్ళు వాడతానా లేవో చూసిరాపో అంటే చేన్లకు వచ్చి సాపుకొని కూకోబడుతుంది. ఇక నువ్వు ఎన్నడు పని చేస్తావే? ఇక నువ్వు పని చేయవు, మమ్మల్ని పేరుకు రానియవు. ఇక నేను గిట్ల కాదు, ఇది ఎటువంటి పాడుకోవు వార్సీనా నీ సంగతి కాదు. మళ్ళీ లొల్లు పెట్టుకున్నావే, మళ్ళీ ఏమంటున్నావే? రెండవ తారీఖు ఎరుగుతూ ఎందుకే పెద్ద ఊకే లొల్లి? ఏంది నీళ్ళు పెడతా నారా? నేనేమనలే, మీ ఎవరే లొట్టు మీద కాకోలే కవ్వర్ అవుతుంది. ఊకా ఏమన్నా అంటే మీ అవ్వ వరుతుందని పేరు బదనం చేస్తానే నా కొడుకు ముందట. అవురా చేన్లకు వచ్చింది గా, నువ్వు చేన్ల నీళ్ళు వారుతానా లేవో చూసిరాపో అంటే సాపుకొని కూకుంటది చేన్ల. పని ఎవరు చేస్తారా? ఎందుకు కొరుతానవే? మీది మీరు కత్తనావు. ఊకోరా ఈ ఒర్రుడు గంగల పోను. ఏమన్నా అంటే వరుతుందని బదనం చేస్తానవేందిరా? నీ పెళ్ళైన గడ్డి వీకు అంటే చీమలు కుడతానని వచ్చి కూర్చున్నదిరా. పోయి కూకుంటావానే ఎంతసేపు కూకుంటారా? గడ నీళ్ళు వారుతానా లేవో చూసిరా అన్న. ఊ అంటే లేదా అంటే లేదు, పిలుస్తా అంటే ఎంతసేపు అనవరు అంటావురా? నీ పెళ్ళానికి షౌలి నత్తలేవారా? గంత జామారా? నిజంగానే అత్తమ్మా నాకు ఇనవాలే. నీకెందుకు వినబడితే పని చేయాలని ఆరాటం ఉంటే ఏదైనా పని చెప్పగానే చిటుక్కున చేయబుద్ధి అవుతుంది. నీకు పని చేయాలని ఆరాటమే లేకపోయే ఎంత మొత్తుకుంటే ఉన్నదే. అవురా సీనా, ఇక ఈ పని చేసు నాతో కాదురా. ఇక మీరు ఎట్లా నుండి ఏమన్నా చేసుకోరు, నేను పోతానా. అత్తమ్మా నేను చెప్పేది, నేను ఏది కావాలని చేయలే. ఏం చెప్తావే నువ్వు? నాకు ఈడ నొత్తాంది ఆడ నొత్తాంది, నేను మందిళ్ళ పొంటి పోను, నాకే పని రాదు, గిదే కదా నువ్వు చెప్పేది. నువ్వు చెప్పుడద్దు నేను ఈనుడద్దు. రారా పోదాం రారా. అరే ఆగరాదే, అదే చెప్తా అడిగిన దానికి ఏం చెప్తుందా అన్న?
ఏంటిదే చెప్పే ముచ్చటైందే? అంతగానం చెప్పే ముచ్చట్నా? ఇన్ని రోజులు నువ్వు మంది ఇళ్ళకి పోతలేవు, మందితోటి ముచ్చట్లు పెడతలేవు, మందితోటి పని కోతలేవు అని మీరు ఊక అంటారు కదా అత్తమ్మ. నేను అట్లా వేయంది ఎందుకో తెలుసా? నాకు దూరపు మాట వినబడదు అత్తమ్మ. కొద్దిగంత చెవుడున్నది. నీకు కొద్దిగంత చెవుడు లేదు వదినే, నీకు ఇనచ్చుడే గింత తినబడుతుంది. నాకు ఇప్పుడు అర్థమైందే పెద్దవా. నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చినా అని చెప్పలేదా, నాకు నీళ్ళు ఇచ్చి అవతల పడ్డది కథం. ఇక నేను ఎంతసేపు ఉన్నదా అనేది వదినకు తెలియదు. నేను ఏం పిలిచి నేను రాలేదు. అంటే నువ్వు ఆ రోజు ఎంతసేపు ఉన్నావు శంకర్? పెద్దవా నేను ఆ రోజు గంట సేపు ఉన్నా వదినే. ఒర్రి 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 చప్పుడకమేనా అన్న, ఇది అంతే ఏందే, ఇది అంత అరిగట్టిరా. ఓర్ బార్కావు, ఈ ముచ్చట నాకెందుకు చెప్పలేదురా? అరిగడ్డి ఎండుగడ్డి అంటాను. దీనికి చెవులిన ముచ్చట నాకు ఎందుకు చెప్పలేదురా మరి ఇన్నొద్దులు? నీ అవ నేను ఏమైనా కావాలని చేసినానే? దీంతో పూలు పనులు అయినాకనే తెలిసిందే నాకు దీనికి దూరం మాట వినరాదని. బయట తెలితే ఏడిజ్జత్ మనం పోతా అని నేనే సైలెంట్ ఉన్నా. అయినా దీనికి దగ్గర మాట వినత్తదే, ఒక దూరం మాట నేను రాదు. అవ్వర కొడుక, మనం తెలియక ఖాయం చేసుకుంటివి పిల్లను. పిల్ల చూస్తే ముద్దుగా బొద్దుగా బొమ్మలు ఉన్నదని లగ్గం చేసుకుంటివి. దీనికి చెవులిన పడేయని తెలియకపాయే కాదురా. ఇన్నొద్దులు అదో అర్రలు ఉండే నీనర్రలో ఉండి మొత్తుకుంటూ నీ మొత్తుకున్నదంతా దునపోతు మీద ఆనబడ్డట్టు అయిందానే. అరే శంకరి, ఈ ముచ్చట ఎవరికి చెప్పకు, మంచుకుంటుంది. అవునే పెద్దవా, నేను కూడా ఈ ముచ్చట తెలియక వదినని తప్పు పట్టుకున్నా. ఏమనుకోకు వదినే, ఏమనుకోకు వదినే. దగ్గర మాట వినబడుతుంది శంకర్. అబ్బా దీనికి దూరం మాట వినరాదు అన్నట్టు కానీ అన్ని పనులలో ఇరం బాగుంటుందే. ఈ ముచ్చట తెలియక నువ్వు రోజు తిడుతుంది దీన్ని. మేమిద్దరం నీకెట్లా చెప్పాలని పరిశాన్ అవుతుంది. ఎట్లయితేందే నీకు తెలియనైతే తెలిసింది. వారు సీనా అయిందేదో అయిపోయింది, ఇడిచిపెట్టు. భవానీ ఇన్నొద్దులోలే, దూరం దూరం కడల కదలు మెదలకే. నా పక్క పొంటే ఉండు, మంచిగా పడుతుంది ముచ్చట. పా గడ్డి వీకుదాం. వారి పో పని చేసుకోపో. వారు బార్కావు గిట్ట గట్ట అని ఎవరికైనా చెప్పినామనుకో లాగు వాళ్ళకి కొడతా. నేను ఎవరికి చెప్పవానే? గిదే గీతకారమే తగ్గించుకో. వదిన వినబడుతుంది వినబడదు. దగ్గర మాట వినబడుతుంది శంకర్. అయ్యో దగ్గర మాట వినబడుతుంది కదా, మర్చిపోయాను. నాకు కొంచెమే ఉన్నది చెవుడు, దూరం అయితే వినబడది. కొంచెం కాదు, నీకు కొంచెమే వినబడుతుంది.